నమస్తే అందరికీ వెల్కమ్ టు ఆకాశం ఆంధ్ర న్యూస్. ప్రకాశం జిల్లా మార్కాపురం సమీపంలో ఉన్న ఒక ఇంజనీరింగ్ కాలేజ్‌లో అరుదైన అలుగు. గతంలో 1 డే బ్యాక్ మనం ఒక వీడియో చేసాం అలుగు. ఇది ప్రత్యేకమైన జీవి. ఇది భూమి మీద కేవలం 2, 3 చోట్ల మినహా ఇది ఎక్కడైతే దొరకదు. ఇప్పుడు ఈ అలుగు స్థానికంగా మార్కాపురం స్థానిక ఏరియాలో ఉన్న ఒక ఇంజనీరింగ్ కాలేజ్‌లో విద్యార్థుల కాలేజ్‌లో కలకలం రేపింది. ఉదయం పొద్దున్నే విద్యార్థులందరూ రెడీ అయ్యి కాలేజ్‌కి వెళ్తున్న క్రమంలో ఒక డ్రమ్‌లో కనబడింది ఇప్పుడిది. ఇది చూసిన వెంటనే వాళ్ళు భయపడి వెంటనే వార్డెన్‌కి సమాచారం ఇచ్చారు. వార్డెన్ వచ్చి ఇవన్నీ చెక్ చేసి చూడగా జస్ట్ ఇది డైనోసార్ జాతికి చెందినగా అంటున్నారు. కానీ ఇది అలుగు. డిఫరెంట్ ఇది. ఇదొక సెపరేట్ జీవి. మనం చూసుకున్నాం పునుగు పిల్ల ఒకటి, ఉడుము ఒకటి, అలుగు ఒకటి ఇలా రకరకాల డిఫరెంట్ క్రియేచర్స్ ఉంటాయి. అందులో దానికి చెందింది ఇదొకటి. సో వీళ్ళు ఏం చేశారు భయపడి వెంటనే అటవీ శాఖ అధికారులకు ఫోన్ చేశారు. గతంలో మనం చూసుకున్నట్టయితే పల్నాడు జిల్లాలో కూడా దీన్ని అక్రమ రవాణా చేశారు. సుమారు దీని విలువ 3-5 కోట్ల వరకు ఉంటుందంట. సో ఒక తాండాకు చెందిన ఒక వ్యక్తి దీన్ని స్మగ్లింగ్ చేస్తూ రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయారు ఫారెస్ట్ ఆఫీసర్స్ కి. సో ఇప్పుడు ఫారెస్ట్ ఆఫీసర్స్ ఇప్పుడు ఇక్కడికి వచ్చి కూడా వాళ్ళు ఎంక్వైరీ చేస్తున్నారు. అసలు ఈ అలుగు ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరు తీసుకొచ్చారు, అసలు దీని రవాణా జరుగుతున్నా దీన్ని ఎలా అరికట్టాలి, దీని గురించి మొత్తం వాళ్ళు ఫోకస్ చేశారంటే నెక్స్ట్ అక్కడ ఉన్న విద్యార్థులందరినీ అడిగారంటే ఇది ఎప్పుడు కనబడింది, ఏం చేసింది. కానీ అది ఏం చేయకుండా అక్కడ ఉన్న చిన్న చిన్న పదార్థాలు తింటూ కనబడిందంట. సో దీన్ని జాగ్రత్తగా పెట్టి ఒక బకెట్ లో పెట్టి ఫారెస్ట్ ఆఫీసర్స్ కి చెప్పారంట. సో ఎటువంటి ప్రాణ నష్టం ఎలాంటి భయాలు అయితే ఏం జరగలేదంట. జాగ్రత్తగా అటవీ శాఖ అధికారులు వచ్చి తీసుకెళ్లిపారు. ఈ జాతి చాలా అరుగు ఉంటుంది. ముఖ్యంగా పల్నాడు, ప్రకాశం జిల్లా, చిత్తూరు ఈ 3 ప్రాంతాల మినహా ఇది ఎక్కడైతే కనబడదు. సో ఇప్పుడు ఈ ఘటన ప్రకాశం జిల్లాలో చోటు చేసుకోవడంతో మంచి హాట్ అండ్ వైరల్ న్యూస్ అయితే అయింది. సో దీన్ని చూడడానికి పక్కనున్న కొంతమంది సమీపంలో ఉన్న కొంతమంది స్థానికులు చూడడానికి కూడా చాలా అంటే చాలా ఎదురొచ్చారంట. ఏం లేవు, మనకి 83,99,999 క్రియేచర్స్ తర్వాత మంది హ్యూమన్ది అంటే 84,00,000 జన్మ అంటే 83,99,999 క్రియేచర్స్ ఇంకా మన భూమి మీద ఉన్నాయి. మనకు తెలిసింది అందులో ఆల్మోస్ట్ ఒక 5,000 వరకు మనకు తెలిసి ఉండదు. నాకు తెలిసి చాలా అంటే చాలా క్రియేచర్స్ ఉన్నాయి. ఇప్పుడు అందులో డైనోసార్ జాతికి చెందింది ఈ అలుగు అంట. సో ఇప్పుడు ఇది అదే ఒక ఇంజనీరింగ్ కాలేజ్‌లో దొరకడం కలకలం రేపింది. సో ఇక్కడ అందరూ భయపడ్డారు ఏంటో వింత జీవని. సో ఫారెస్ట్ అధికారులు కూడా తీసుకెళ్ళారు. బట్ దీన్ని మంచి స్మగ్లింగ్ చేస్తున్నారంట. అటవీ శాఖ అధికారులు కొన్ని వన్య ప్రాణులని ఉంటాయి, పులులు ఒకటి, ఇవొకటి, జింకలు ఒకటి, కృష్ణ జింకలు ఒకటి, అడవి ఏనుగులు ఒకటి, ఇవన్నీ స్మగ్లింగ్ బాగా జరుగుతున్నాయని తెలిసింది ఏపీ నుంచి. సో వాటిని అరికట్టండి, వన్య ప్రాణులను కాపాడండి. వన్య ప్రాణాలు ఉంటేనే మన భూమికి కొంచెం రక్ష. అలాంటివి ఇవి కానీ అంతరించిపోతే మాత్రం క్రియేచర్స్ చాలా అంటే చాలా దెబ్బయ్యే అవకాశం అయితే ఉంది. సో అటవీ శాఖ అధికారులు కొంచెం ఫోకస్ పెట్టండి. ఇలాంటి వింత విచిత్ర సంఘటనలు కానీ జంతువులు కానీ ఎవరైనా చూసినా సరే వెంటనే స్థానికంగా ఉన్న అటవీ శాఖకి ఫోన్ చేసి సమాచారం అయితే అందించండి. ఎందుకంటే వీటిని చంపే హక్కు మనకి కానీ ఎవరికి కానీ అయితే లేవు. వాళ్ళు వచ్చి జాగ్రత్త తీసుకుంటారంటే ఇప్పుడు ఇది ఒక ఇంజనీరింగ్ కాలేజ్లో దొరకడంతో హాట్ టాపిక్ అయితే మారింది ప్రకాశం జిల్లా మార్కాపురం సమీపంలో. చూస్తున్నానండి ఆకాశం ఆంధ్ర న్యూస్. దిస్ ఇస్ దిలీప్ సైనింగ్ ఆఫ్.